పెళ్లిలో నేను ఏడ్చాను కూడా. పెళ్లి మధ్యలోనే సవరం ఊడొచ్చేసింది అనమాట. రెస్పాన్సిబిలిటీ హెయిర్ స్టైలిస్ట్ కి ఇవ్వడం కన్నా కూడా మీరు కొనడం బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. మీ సంగీత్ కానీ మీ రిసెప్షన్ లుక్ కానీ ఇంకా బాగుండాలి అనుకుంటే డెఫినెట్ గా అలాంటివి కూడా మీ హెయిర్ స్టైల్ కి ట్రై చేయండి. లంబింగ్ క్రీమ్స్, అటువంటి క్రీమ్ ని మనం తీసుకొచ్చి మనం ఇయర్ రింగ్స్ అవి పెట్టుకునే ముందే ఆ క్రీమ్ అక్కడ అప్లై చేసుకుంటే మనకి పెయిన్ అనేది తెలియకుండా ఉంటది అనమాట. సో మనకు ఒకవేళ హెవీ ఇయర్ రింగ్స్ మనం క్యారీ చేయడానికి ఇబ్బంది అవుతున్నా మనకు తెలియకుండా ఉంటది. లేదా పెట్టుకుని ఇలా జాగ్రత్తగా ఉంచేటప్పుడే ఆ మెహందీనే ఎవరో ఒకరు రాసుకుంటూ పోతారు. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఈవెంట్ అంతటిలో ఫొటోస్ ఒకేలా వస్తాయి. ఒక కోకోనట్ ఆయిల్ బాటిల్ అన్న తీసుకెళ్ళండి. సో దట్ ఒక కాటన్ ప్యాడ్ పైన కోకోనట్ ఆయిల్ అప్లై. Good morning, welcome back to Lucky Ladies World. Welcome back to one more interesting informative video in wedding series. So wedding series lo idi mana second video anamata. ఈ సిరీస్ అసలు స్టార్ట్ చేయడం వెనక ఉన్న రీజన్ ఏంటి అనేది కూడా చెప్తాను. సో ఈ సిరీస్ స్టార్ట్ చేయడం వెనకాల మెయిన్ రీజన్ ఏంటంటే ప్రతి పనిలో మనకు వచ్చిన ఎక్స్పీరియన్స్ వల్ల నెక్స్ట్ టైం మనం ఆ మిస్టేక్స్ చేయకుండా అంటే రిపీట్ అవ్వకుండా మన వల్ల అటువంటి పొరపాట్లు జరగకుండా మనం చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ లైఫ్లో వచ్చే పెళ్లి లాంటి సింగిల్ టైం ఈవెంట్స్లో మనం మిస్టేక్స్ చేసినా మళ్ళీ అది రెక్టిఫై చేసుకోవడానికి అది సెకండ్ టైం జరగదు. కాబట్టి సో ఇలాంటి ఈవెంట్స్కి ఖచ్చితంగా మనకు ఒక రిఫరెన్స్ వీడియో అయితే డెఫినెట్గా కావాలి. ఏమంటారు? నాకు మాత్రం పర్సనల్ గా ఇలా అనిపించిందండి. నా వెడ్డింగ్ లో అయితే కాదు, రీసెంట్ గా నేను చేసిన మా తమ్ముడు వాళ్ళ వెడ్డింగ్ ఈవెంట్ లో నాకు అనిపించింది అనమాట. చాలా వరకు మనం అన్ని ప్లాన్ చేస్తూ ఉంటాము, బట్ సమ్ టైమ్స్ ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాం. ఇది ఖచ్చితంగా నిజమే కదా. సో ఇలా చేసేటప్పుడు ఈ ప్రాసెస్ లో మనం కామన్ గా చేసే మిస్టేక్స్ ఏంటి, మనం ఎన్ని ప్లాన్ చేసుకున్నా సరే కొన్ని సిల్లీ మిస్టేక్స్ చేస్తాం, దానివల్ల పెద్దగా సఫర్ అవుతాం. సో అలాంటి మిస్టేక్స్ ఏంటి అనే ఒక కాన్సెప్ట్ తో వెడ్డింగ్ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. సో అటువంటి ఒక కాన్సెప్ట్ తో ఈ వెడ్డింగ్ సిరీస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ వీడియోలో పెళ్లి కూతురు చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి అనేది షేర్ చేశాను కదా. సో ఈ వీడియో పెళ్లి కూతురు అంటే కంప్లీట్ గా పెళ్లి కూతురు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమేం క్యారీ చేయాలి, కొన్ని థింగ్స్ మనం ఎంత ప్లాన్ చేసి బ్యాగ్ ని సెట్ చేసి పెట్టుకున్నా సరే కొన్ని థింగ్స్ మనం మర్చిపోతూ ఉంటాము. అండ్ కొన్ని మనకి ఓహో ఇటువంటిది అవసరం పడుతుంది అని తెలియకుండానే కొన్ని మనం తీసుకెళ్ళమన్నమాట. సో అలా నాకు అనిపించిన ఇంకా మీ అందరికి యూస్ఫుల్ అయిన కొన్ని ప్రైడ్ మస్ట్ క్యారీ థింగ్స్ ని ఈ రోజు మీతో షేర్ చేసుకోబోతున్నా. సో కంటెంట్ అర్థమైంది కదా. సో హోప్ ఈ వీడియో కాబోయే బ్రైడ్స్ అందరికీ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా వుడ్ బి బ్రైడ్ ఉంటే డెఫినెట్ గా వాళ్ళకి వీడియో షేర్ చేయండి, ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ బ్రైడ్ అనగానే మనకు ఆ లుక్ వచ్చేది ఒకటి పెళ్లి చీర వల్ల, నెక్స్ట్ మేకప్ వల్ల, అండ్ ఇంకొకటి హెయిర్ స్టైల్స్ వల్ల కదా. ఈ మూడిటి వల్ల మనకి పెళ్లి కళ అనేది ప్రతి ఒక్కరి మొహంలో కనిపిస్తూనే ఉంటుంది. పెళ్లి ఫిక్స్ అయింది అనగానే ప్రతి ఒక్క పెళ్లి కూతురు మొహంలో పెళ్లి కళ ఉట్టి పడుతూనే ఉంటుంది. పెళ్లి కూతుర్లు అందరికీ కూడా ఒక చిన్న సజెషన్ అయితే ఇవ్వబోతున్నాను. ప్రతి బ్రైడ్ మస్ట్ క్యారీ థింగ్స్ ని చూసే ముందు ఒక చిన్న పాయింట్ అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే మీరు గనక మీకు జనరల్ గా మీకే కాదు ఇప్పుడు అమ్మాయిలందరికీ కూడా హెయిర్ కట్ అనేది కామన్ గా అలవాటు ఉండే పాయింట్. సో ఎవ్రీ 2 months కో 3 months కో ఒకసారి అయినా ఖచ్చితంగా హెయిర్ కట్ చేయించుకుంటాం. కానీ మీరు ఒకవేళ పెళ్లి కూతురు కాబోతున్నారు అంటే గనక ఒక 2-3 months కనీసం ఒక 3 months నుంచి అయినా హెయిర్ కట్ చేయించడం ఆపేయండి. ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ షార్ట్ హెయిర్ ఉంది. లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే ఇట్స్ ఓకే, కానీ షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళందరూ కూడా వెడ్డింగ్ లో సవరం పెట్టుకుంటారు, లేదంటే హెయిర్ ఎక్స్టెన్షన్స్ పెట్టించుకుంటారు, ఇలాంటివి ఏవో ఒకటి పెట్టించుకుంటారు. ఒకవేళ మనం సవరం పెట్టించుకోవాలనుకుంటే గనక మన హెయిర్ ఆల్రెడీ కట్ చేసిన హెయిర్ ఉంటది కదా, కొంచెం చాలా మొండిగా ఉంటాయి అనమాట. మనం కట్ చేసిన హెయిర్ చాలా షార్ప్ గా ఉంటది అనమాట. సో ఈ హెయిర్ వల్ల ఏంటంటే మనకి సవరం వేయటానికి పెద్దగా సపోర్ట్ చేయదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ సవరం ఏదో బలవంతంగా వేసేసినా కూడా అది మధ్య మధ్యలో వచ్చేస్తూ ఉంటది అనమాట. సో ఇదైతే మేము ఖచ్చితంగా పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేసాము. మా తమ్ముడు పెళ్లికి మేము అందరము సవరాలు వేసుకున్నాం పెద్ద పెద్ద జళ్లతో. అండ్ నా హెయిర్ కి అయితే కొంచెం ఓకే, నాది మా చిన్నక్కది మేనేజబుల్ గానే ఉంది. అండ్ మా అక్క అయితే మా పెద్దక్క హెయిర్ అయితే పెళ్లి మధ్యలోనే సవరం ఊడొచ్చేసింది అనమాట. సో మా సాహితీకి అయితే సవరం పెట్టే అవసరం పడలేదు. పెళ్లి కూతురు సాహితీకి చాలా పెద్ద లాంగ్ హెయిర్ అనమాట తనకి. సో తనకి సవరం అవసరం పడలేదు.
మావందరివి షార్ట్ హెయిర్స్ కదా, సో ఇప్పుడు మేము అలా బాగుంటది వెడ్డింగ్ లో అని చెప్పి మేమైతే అలా వేసుకున్నాం అనమాట. సో సవరాలు వేసుకుని జడలు వేసుకునేసరికి మా హెయిర్ ఎక్స్టెన్షన్స్, మా అక్కదైతే సవరం మధ్యలోనే ఊడొచ్చేసింది. బ్రైడ్స్ మేడ్ కి అయితే ఇట్స్ ఓకే, కానీ పెళ్లి కూతురికి ఇలా జరిగితే అస్సలు బాగోదు కదా. సో మీరు ఒకవేళ షార్ట్ హెయిర్ ఉంది, మేము హెయిర్ సవరం పెట్టించుకోవాలనుకుంటున్నా అంటే ఖచ్చితంగా మీరు హెయిర్ కట్ అయితే మాత్రం చేయించుకోవద్దు. సో ఫస్ట్ నా టిప్ అయితే ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే హెయిర్ స్టైల్ కోసం మాట్లాడుకుంటున్నాం కదా, హెయిర్ స్టైల్ చేసుకునేటప్పుడు మనం హెయిర్ కి సంబంధించి యూజ్ చేసే యాక్సెసరీస్ లో ఖచ్చితంగా మనకి ఉండాల్సింది బాబీ పిన్స్ అనమాట. ఇప్పుడు యూ పిన్స్, బాబీ పిన్స్ వస్తున్నాయి కదా, ఇవైతే ఎన్ని ఉన్నా సరిపోవు. సో మీరు ముందే మీకోసం అన్నట్టుగా కాకుండా ఎక్స్ట్రాగా కొన్ని తెచ్చిపెట్టుకోండి. సో ఎందుకంటే పెళ్ళి అన్న తర్వాత ఎవరో ఒకరు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. సో ఈ బాబీ పిన్స్, సేఫ్టీ పిన్స్ ఖచ్చితంగా చాలా ఎక్కువ యూజ్ అవుతాయి. మీరు ఎన్ని కొన్నా సరే లాస్ట్ బై ద ఎండ్ ఆఫ్ ది డే మీకు అవి సరిపోవు, కాబట్టి ఎక్కువే తీసుకోండి. ఎందుకంటే ఎవరో ఒకరు అడిగిన తర్వాత ఇవ్వము అంటే బాగోదు కదా. సో కొంతమంది అర్థం చేసుకుంటారు, ఇంకొంతమంది అర్థం చేసుకోకపోవచ్చు. కాబట్టి బాబీ పిన్స్ ఖచ్చితంగా కావాలి. ఈ బాబీ పిన్స్ మన హెయిర్ స్టైలింగ్ లో, ఇంకా మన నెక్స్ట్ పువ్వులు పెట్టుకునేటప్పుడు, ఇంకా ఏంటంటే మనం చెంపస్వరాలు పెట్టుకుంటాం కదా, సో మ్యాటిల్ అంటారు. ఇవి పెట్టేటప్పుడు మనం నార్మల్ గా ఇలా పెట్టేసి వదిలేస్తే ఆ హుక్ అది కొంచెం లూజ్ అయిపోయి ఊడొచ్చేస్తూ ఉంటాయి అనమాట. హెయిర్ ని కూడా లూజ్ చేసేస్తుంటాయి. సో ఇవి కొంచెం మనకి ఫిక్స్డ్ గా టైట్ గా ఉండాలంటే ఖచ్చితంగా ఈ బాబీ పిన్స్ పెడితేనే అది సెక్యూర్డ్ గా ఉంటది అనమాట. సో బాబీ పిన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటది. మీకు కావాల్సిన వాటికన్నా కూడా ఎక్కువగా తీసుకోండి. ఆ టైంలో నెసెసిటీని మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. అండ్ ఈ హెయిర్ స్టైలింగ్ విషయానికి వచ్చేటప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనము కొన్ని దగ్గరలో పెళ్లి టైంలో ఖచ్చితంగా చాలా వరకు అందరూ జడ వేసుకుంటారు, సవరం వేసుకుంటారు, పూల జడ పెట్టుకుంటారు, ఇవన్నీ చేసుకుంటారు. కానీ మనకి ఇంకా కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా, లైక్ సంగీత్ కానీ లేదంటే రిసెప్షన్ కానీ, ఇలాంటివి ఏమైనా చేసేటప్పుడు మనకి ఉన్న హెయిర్ వాల్యూమ్ తక్కువ ఉంది అనుకుంటే చాలా వరకు మేకప్ ఆర్టిస్ట్ కానీ హెయిర్ స్టైలిస్ట్ కానీ మనకి హెయిర్ ఎక్స్టెన్షన్స్ సజెస్ట్ చేస్తారనమాట. సో హెయిర్ ఎక్స్టెన్షన్స్ పెట్టేద్దాము అని ముందే ప్లాన్ చేసుకుంటాం, కానీ ఆ హెయిర్ ఎక్స్టెన్షన్స్ చాలా వరకు మేకప్ ఆర్టిస్ట్ క్యారీ చెయ్యకపోవచ్చు. సో మీ హెయిర్ స్టైలిస్ట్ ఎక్స్టెన్షన్స్ ని క్యారీ చెయ్యకపోతే లాస్ట్ మూమెంట్ లో మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి మీరు ఈ కన్ఫర్మేషన్ తీసుకోండి, వాళ్ళు హెయిర్ ఎక్స్టెన్షన్స్ క్యారీ చేస్తున్నారా లేదంటే మిమ్మల్నే తెచ్చుకోమంటారా. ఒకవేళ తెచ్చుకుంటే ఇప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ హెయిర్ స్టైల్ ఉంది మనకి. హెయిర్ ఎక్స్టెన్షన్స్ లో కర్లీ హెయిర్ స్టైల్స్, హెయిర్స్, ఇంకా హెయిర్ స్టైల్, ఇలాంటివి చాలా ఉంటాయి కదా. సో మీ చాయిస్ ఏంటి అనే దాన్ని బట్టి వాళ్ళని తీసుకురమ్మంటాం కానీ లేదంటే మీరన్నా పర్చేస్ చేసుకోవడం కానీ చేసుకోండి. ఎందుకంటే లాస్ట్ మూమెంట్ లో ఇబ్బంది పడకుండా ఉంటారు. సో ఒకవేళ మనం ముందు నుంచి ఒక లుక్ కి ఫిక్స్ అయి ఉన్నాం అనుకోండి, ఫైనల్ గా ఇది జరగకుండా వేరే ఏ లుక్ మనం అప్పటికప్పుడు ర్యాండమ్ గా ప్లాన్ చేసినా అది ఇఫ్ ఇన్ కేస్ బాగానే వచ్చినా మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. అయ్యో అది అనుకున్నాను కదా, అయ్యో అది అనుకున్నాను కదా అని చాలా వరకు అందరూ అనుకుంటారు. కాబట్టి హెయిర్ ఎక్స్టెన్షన్స్ విషయంలో హెయిర్ స్టైలిస్ట్ తో ఒక కన్ఫర్మేషన్ తీసుకోండి, ఏ హెయిర్ స్టైల్ ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే అండ్ నా చాయిస్ వచ్చేసి ఇట్స్ బెటర్ టు బై అ హెయిర్ ఎక్స్టెన్షన్, ఎందుకంటే దానికోసం వాళ్ళు తీసుకొచ్చి మనకి పెట్టినందుకు చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారు. సో వాళ్ళు ఛార్జ్ చేసిన దానికి మనకు ఒక హెయిర్ ఎక్స్టెన్షన్స్ అయితే వచ్చేస్తున్నాయి అనమాట. సో అలా వచ్చేటప్పుడు ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ ఎప్పుడైనా ఫర్దర్ గా మనం యూజ్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది కదా. సో ఇట్స్ బెటర్ బై హెయిర్ ఎక్స్టెన్షన్స్. మీరు ఈ రెస్పాన్సిబిలిటీ హెయిర్ స్టైలిస్ట్ కి ఇవ్వడం కన్నా కూడా మీరు కొనడం బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. అలా కాదు మాకు తెలియదు, సో మా హెయిర్ కి ఏది సెట్ అవుతుందో, సో మా హెయిర్ టెక్స్చర్ ని బట్టి తను తీసుకుంటేనే మాకు ఓకే కంఫర్టబుల్ అనుకుంటే ఇట్స్ అప్ టు యూ. సో ఇందాక చెప్పినట్టుగా పెళ్లిలో మనం పెళ్లి జడ అయితే వేసుకుంటాము, అది కామన్. అలా కాకుండా సంగీత్ లాంటి ఈవెంట్స్ కి మనం ఏమైనా హెయిర్ ఎక్స్టెన్షన్స్ పెట్టుకునేటప్పుడు లేదంటే నార్మల్ గా మన హెయిర్ ని స్టైల్ చేసుకునేటప్పుడు పెద్ద పెద్ద పువ్వులు అయితే వాటితో పెట్టుకోలేం కదా, బాగోదు. అలా అని ఊరికి ఆ హెయిర్ అలా వదిలేస్తే చూడటానికి చాలా బాగోదు. కాబట్టి హెయిర్ కి మనం చిన్న ఇప్పుడు ఫ్లవర్స్ లాంటివి డెకోర్ ఐటమ్స్ వస్తున్నాయి, హెయిర్ డెకోర్స్. సో నేను పక్కన పిక్చర్ కావాలంటే యాడ్ చేస్తాను చూడండి. సో అటువంటివి మనం
మనం పెట్టుకుంటే మనకి ఆ లైటింగ్స్ లో ఆ ఎఫెక్ట్స్ లో ఇటువంటివి ఈ ఫ్లవర్ డెకార్స్ మన హెయిర్ కి ఒక ఎక్స్ట్రా అందాన్ని ఇస్తుంది అనమాట, ఎక్స్ట్రా లుక్ ని యాడ్ చేస్తాయి. సో మనం ఎంత హెయిర్ స్టైల్ చేసుకున్నా ఇలాంటి ఎక్స్ట్రా యాడింగ్స్ ఉంటేనే మన లుక్ ఇంకా బాగుంటది అని నాకు అనిపిస్తుంది. సో నాకైతే మా తమ్ముడు పెళ్లి టైంలో అదైతే నాకు ఐడియా లేదు. సో నేను సాహితికి అయితే అవేమీ తీసుకోలేదు. సో తర్వాత చాలా మంది ఈ వెడ్డింగ్ ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు వాళ్ళని చూస్తే నాకు అది అనిపించింది అనమాట. అంటే ఇప్పుడు మనం సంగీత్లో ఫ్రెంచ్ బ్రైడ్స్ కానీ ఏమన్నా బ్రైడ్స్ కానీ వేసుకోవాలనుకుంటే దానికి ఒక్కొక్క పాయికి కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ లాంటివి ఉంటాయి అన్నమాట. ఆర్టిఫిషియల్ వస్తాయి, ఇవి న్యాచురల్ కాదు, ఆర్టిఫిషియల్ వస్తాయి. అవి చక్కగా ఒక్కొక్క పాయికి పెట్టి ఎంత అందంగా ఉంటుంది తెలుసా, పెడితే చాలా బాగుంటది. అండ్ వీటిల్లో ఏంటంటే మనకి నార్మల్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ లో వస్తున్నాయి, ఇంకా స్టోన్ ప్యాటర్న్స్ లో వస్తున్నాయి, ఇంకా పూసలు టైప్ లో అంటే మనకి పర్ల్ మోడల్లో వస్తున్నాయి, ఇలా డిఫరెంట్ మోడల్లో వస్తున్నాయి. కాబట్టి మీ సంగీత్ కానీ మీ రిసెప్షన్ లుక్ కానీ ఇంకా బాగుండాలి అనుకుంటే డెఫినెట్ గా అలాంటివి కూడా మీ హెయిర్ స్టైల్ కి ట్రై చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా వరకు అందరూ కూడా మేకప్ ఆర్టిస్ట్ బుక్ చేసాము వాళ్ళు తీసుకొస్తారులే అని లైట్ తీసుకుంటుంటారు. కానీ మేకప్ ఆర్టిస్ట్ ఎవ్వరు కూడా ఇటువంటి హెయిర్ యాక్సెసరీస్ కి సంబంధించినవి వాళ్ళు క్యారీ చేయరు. సో మీరు తీసుకోవాలి. కాబట్టి మీకు ఇవి ఇంట్రెస్ట్ ఉంటే, అంటే ఇది ఒక ఆప్షన్ కూడా ఉంది అని చెప్తున్నా. సో మీకు ఒకవేళ వీటిపైన ఇంట్రెస్ట్ ఉంటే గనక సో మీరు ముందే తీసుకుంటారు కదా, మీరే క్యారీ చేయాల్సిన ఐటమ్ కాబట్టి మీకు అందుకే చెప్తున్నాను. సో ఇవి కొనటం వల్ల మనకి ఇబ్బంది ఏమి ఉండదు, పెద్ద కాస్ట్ ఏం కాదు. పైగా ఫర్దర్ గా ఎప్పుడన్నా ఈవెంట్స్ లో కూడా మనకి యూజ్ అవుతూ ఉంటాయి కదా. సో మీరు తీసుకోవాల్సిన మస్ట్ క్యారీ ఐటమ్ కాబట్టి ఇది కూడా మీ లిస్ట్ లో నోట్ చేసుకోండి. సో పెళ్లిలో చేసే ఇంకొక కామన్ మిస్టేక్ ఏంటంటే మనం చాలా వరకు అన్ని ప్లాన్ చేసి పెట్టుకుంటాము. మనకి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి ఫుట్ వేర్ వరకు అన్ని మ్యాచింగ్స్ పెట్టుకుంటాం కదా. సో కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళు హీల్స్ అవి వేసుకుంటారు, లేదనుకుంటే డెఫినెట్ గా ఒక కొత్త ఫుట్ వేర్ అయితే వేసుకుంటారు. సో ఇలాంటి వేసుకునేటప్పుడు కొత్త ఫుట్ వేర్ ఆ రోజే అప్పుడే మనం యూజ్ చేస్తాం కాబట్టి దానివల్ల మనకి ఇలాంటి షూస్ కానీ లేదంటే కొంచెం ఫిట్ గా ఉన్న శాండిల్స్ ఏమైనా వేసుకునేటప్పుడు మనకి ఖచ్చితంగా షూ బైట్ లాంటిది మనకి ఇబ్బంది పెడుతూ ఉంటది. సో ఈ షూ బైట్ కోసం మన ఫోకస్ మన కాన్సన్ట్రేషన్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలంటే దానికోసం ఒక షూ బైట్ క్రీమ్ కూడా ముందే తీసుకోండి. సో ఇలా తీసుకోవడం వల్ల మీకు డెఫినెట్ గా పెయిన్ రిలీఫ్ ఉంటుంది అండ్ బయట నుంచి కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అండ్ దీని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి క్రీమ్ గురించి ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా చెప్తాను. అదేంటంటే చాలా వరకు అనగానే పెళ్లి కూతురు డెఫినెట్ గా హెవీ జ్యువెలరీయే ప్లాన్ చేసుకుంటారు, వేయడానికే ఇష్టపడతారు. సో ఎందుకంటే లుక్ బాగుంటది కదా. మన పెళ్లిలో మనం పెద్ద హెవీ జ్యువెలరీ పెట్టుకోకపోతే ఇంకెప్పుడు పెట్టుకుంటాము. సో వేరే వాళ్ళ పెళ్లికి వెళ్ళేటప్పుడు మనం హెవీగా ఏం పెట్టుకోలేం, రెడీ అవ్వలేము. కాబట్టి సో మన పెళ్లిలో డెఫినెట్ గా మనం హెవీ జ్యువెలరీయే పెట్టుకుంటాము. సో ఇయర్ రింగ్స్ అయితే మాత్రం ఇంకా ఖచ్చితంగా అందరూ హెవీగానే ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు. సో ఈ ఇయర్ రింగ్స్ హెవీగా పెట్టుకునేటప్పుడు మనకి ప్రాబ్లం ఏమవుతుందంటే ఫస్ట్ పెట్టుకోగానే మనం ఓకే బాగుంది, చాలా చాలా బాగుంది అని చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. కానీ గ్రాడ్యువల్ గా ఈవెంట్ అవుతున్నప్పటికీ ఏమవుతుందంటే ఆ హెవీనెస్ వల్ల మనకి పెయిన్ వచ్చేస్తుంటది అనమాట. సో ఈ పెయిన్ వల్ల మనం ఇబ్బంది పడుతూ ఉంటాము. దాంతో పాటు మనకు కనిపించే ఇబ్బంది ఈ పెయిన్ అయితే, కనిపించకుండా వచ్చే ఇబ్బంది మన ఈ హోల్స్ అనేవి సాగిపోతూ ఉంటాయి అనమాట. సో ఫర్దర్ గా మనం ఎప్పుడైనా హెవీ ఇయర్ రింగ్స్ కానీ లేదంటే కొంచెం ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ కానీ పెట్టుకోవడానికి ఇబ్బంది పడేలా హోల్స్ సాగిపోతూ ఉంటాయి. కాబట్టి దీనికి మీరు క్యారీ చేయాల్సిన 2 ఐటమ్స్ అయితే డెఫినెట్ గా చెప్పాలనుకుంటున్నాను. ఒకటి వచ్చేసి మనకి నంబింగ్ క్రీమ్. ఏంటంటే నంబింగ్ క్రీమ్ ఏంటంటే మనకి పెయిన్ తెలియకుండా కొంచెం కొన్ని క్రీమ్స్ ఉంటాయి అనమాట, అవే నంబింగ్ క్రీమ్స్. అటువంటి క్రీమ్ ని మనం తీసుకొచ్చి మనం ఇయర్ రింగ్స్ అవి పెట్టుకునే ముందే ఆ క్రీమ్ అక్కడ అప్లై చేసుకుంటే మనకి పెయిన్ అనేది తెలియకుండా ఉంటది అనమాట. సో మనకు ఒకవేళ హెవీ ఇయర్ రింగ్స్ మనం క్యారీ చేయడానికి ఇబ్బంది అవుతున్నా ఆ ఇబ్బంది అట్లీస్ట్ ఆ ఈవెంట్ అయ్యే వరకు మనకు తెలియకుండా ఉంటది. లేదంటే ఒక పక్క ఇవి లాగేస్తూ ఉన్నాయి అనుకోండి, ఇంకొక పక్క వచ్చే వాళ్ళని చాలా ఆర్టిఫిషియల్ గా విష్ చేయాల్సి వస్తుంది. నిజమే కదా. సో మన ఫోకస్ అంతా మన కాన్సన్ట్రేషన్ అంతా ఈ చెవుల పైనే ఉంటది. సో అప్పుడు మనం వచ్చే వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోగలం, చాలా ప్లెజెంట్ గా ఇదైతే జరగదు. కాబట్టి ఇయర్ రింగ్స్ పెట్టుకునే ముందు అవి హెవీ ఇయర్ రింగ్స్ అయితే డెఫినెట్ గా మీరు నంబింగ్ క్రీమ్ అయితే అప్లై చేయండి. సేపటి వరకు కూడా మీ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ మిస్ అవ్వకుండా మీరు హ్యాపీగా మీ ఈవెంట్ పైన కాన్సన్ట్రేట్ చేయొచ్చు. సో ఇది ఒక టిప్. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇంకొక టిప్ ఏంటంటే ఇయర్ రింగ్స్ కోసమే మాట్లాడుకుంటున్నాం కదా, మనకి చెవి పోగులు సాగిపోతూ ఉంటాయి కదా. సో అలా కాకుండా ఉండాలంటే ఇప్పుడు మనకి కొన్ని
బ్యాండేడ్, చిన్న బ్యాండేడ్ లాంటివి రౌండ్ షేప్ లో అయితే వస్తున్నాయి అనమాట. సో ఆ ఇయర్ రింగ్స్ కి మనం ఈ ఇయర్ రింగ్ పెట్టుకున్న తర్వాత ఆ బ్యాండేడ్ దానికి ఫిక్స్ చేసి దాని వెనకాల స్క్రూయింగ్ చేసుకోవటం వల్ల మనకి ఈ చెవి పోగు, ఈ హోల్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన ఎక్కువ స్ట్రెస్ అనేది మనకి పడదనమాట. సో మనకి ఆ స్ట్రెస్ అంతా కూడా ఆ బ్యాండేడ్ కే పడుతుంది తప్ప మన చెవి పోగుల పైన, మన హోల్స్ పైన పడదు. కాబట్టి మన చెవులు కూడా సాగిపోకుండా ఉంటాయి. కాబట్టి అటువంటి బ్యాండేడ్స్ కూడా తీసుకోండి. అండ్ ఇయర్ రింగ్స్ గురించి ఎలాగా మాట్లాడుతున్నాం కాబట్టి ఇంక్యారీ థింగ్ ఏంటంటే, ఇయర్ రింగ్స్ మనం ఆర్టిఫిషియల్ 1 గ్రామ్ ఇయర్ రింగ్స్ ఇప్పుడు చాలా వరకు అందరూ ప్రిఫర్ చేస్తున్నారు కదా. సో అలా ప్రిఫర్ చేసేటప్పుడు మీరు డెఫినెట్ గా మనకి స్క్రూస్ ఉంటాయి కదా 1 గ్రామ్ లో, అవి డెఫినెట్ గా 1-2 స్క్రూస్ ఎక్స్ట్రా తీసుకోండి. ఎందుకంటే మనం పెట్టుకునే హడావిడిలో అవి కింద పడిపోతే ఆ కింద ఆ టైంలో వెతుక్కునే హడావిడి అస్సలు పడద్దు. ఎందుకంటే ఆ టైంలో మనకు కంగారులో అది దొరకదు కూడా. కాబట్టి మీరు ఆ ఇయర్ రింగ్స్ కి ఇంకొక ఎక్స్ట్రా స్క్రూస్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు వేరే ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా దాన్ని పెట్టేసుకుంటాం అనుకుంటారు చాలా మంది. కానీ ఈ మధ్య నేను నోటీస్ చేసింది ఏంటంటే, ఒక ఇయర్ రింగ్ తాలూకా స్క్రూ ఇంకొక ఇయర్ రింగ్ కి సెట్ కాదు. అవి కొన్ని మనకి రబ్బర్ టైప్ లో, ప్లాస్టిక్ టైప్ లో ఉన్నవైనా, రబ్బర్ టైప్ లో ఉన్నవైనా ఏదైనా ఒక దాన్ని ఇంకొక దానికి సెట్ కాదు. సో ఆ టైంలో మనం హడావిడి పడలేం. కాబట్టి మనం డిసప్పాయింట్ అవ్వకుండా ఉండాలంటే దానికి సెట్ అయ్యే ఎక్స్ట్రా స్క్రూస్ ని ముందే సెట్ చేసి పెట్టుకోండి. సో దట్ మీకు వెతుక్కోకుండా ఆ టైంకి అవైలబుల్ గా దొరుకుతాయి. అండ్ ఈ మధ్య ఫ్యాన్సీ నెయిల్స్ అనేది చాలా ట్రెండ్ అవుతుంది కదా. సో పెళ్లి అనగానే చాలా వరకు అందరూ కూడా నెయిల్ ఎక్స్టెన్షన్స్ పెట్టించుకుంటున్నారు. సో అందరికీ ఆ సరదా ఉంటుంది పెట్టించుకోవాలని. కానీ కొంతమంది అది అఫోర్డ్ చేయలేకో, లేదంటే అంత ఎందుకు అఫోర్డ్ చేయగలిగినా సరే దీనికి ఈ ఖర్చు వేస్ట్ అనిపించే వాళ్ళు మనకి ఫేక్ నెయిల్స్ మార్కెట్ లో ఇప్పుడు ఆన్లైన్ లో దొరికేస్తున్నాయి కాబట్టి అవి తెచ్చుకుని ఆ టైంకి స్టిక్ చేసుకునేలా ప్లాన్ చేసుకుంటారు. సో మనం ఉన్న ఈ హడావిల్లో ఎవరో ఒకరు కరెక్ట్ గా అక్కడే గుద్దుకుని వెళ్ళిపోతారు, ఆ నెయిల్స్ కే గుద్దుకుని వెళ్తారు. చాలా వరకు మనం గమనిస్తూ ఉంటాం. మనం మెహందీ పెట్టుకుని ఇలా జాగ్రత్తగా ఉంచేటప్పుడే ఆ మెహందీనే ఎవరో ఒకరు రాసుకుంటూ పోతారు. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఆ నెయిల్ అక్కడ ఊడిపోతే అస్సలు బాగోదు. ఆ టైంలో ఏంటంటే మనం ఆ నెయిల్ స్టిక్ చేసుకోవడానికి గమ్ అనేది సేఫ్ సైడ్ ముందే పెట్టుకోండి. గమ్ అయితే డెఫినెట్ గా పెట్టుకోవాలి. సో ఎందుకంటే లాస్ట్ అంటే మనం ఒకటి ఊడిపోయింది అనుకోండి ఇలాంటి టైంలో, అక్కడ మనకి నార్మల్ గా దేనితోని అది స్టిక్ చేయలేం. ఆ నెయిల్ ఎక్స్టెన్షన్ కి ఇచ్చిన గమ్ తో మాత్రమే మనం స్టిక్ చేసుకోగలం. కాబట్టి ఆ గమ్ సేఫ్ సైడ్ పెట్టుకోండి. ఎందుకంటే అలా ఊడిపోయి మనం గమ్ లేదనుకోండి, ఉన్న ఇన్ని నెయిల్స్ లో ఒక నెయిల్ చిన్నది మిగతా అన్ని పెద్దదైతే అస్సలు బాగోదు. సో ఇదైతే మాత్రం ఖచ్చితంగా మీరు గమ్ అయితే నెయిల్ ఎక్స్టెన్షన్స్ మీ అంతటా మీరు పెట్టుకుంటున్నట్టయితే కనుక గమ్ ఖచ్చితంగా తీసుకోండి. గమ్ పెట్టుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే నేను ఫేస్ చేసిన థింగ్ ఏంటంటే, నా పెళ్లిలో నాకు మా మమ్మీ బంగారం బొట్టు పెట్టిందనమాట. అంటే పెళ్లి బొట్టు పెడతారు కదా, కళ్యాణ తిలకం నిలువుగా పెడతారు కదా. సో బంగారం బొట్టు పెట్టి దాని కింద కళ్యాణం తిలకంలా పెట్టారనమాట. సో అలా పెట్టేటప్పుడు ఏమైందంటే ఆ బంగారం బొట్టుకి గమ్ ఖచ్చితంగా కావాలి. సో ఆ స్టిక్కర్ ఊడిపోయి పడిపోయింది అనమాట. గమ్ అయితే చేతిలో లేదు. సో అప్పుడు నార్మల్ గా మళ్ళీ బొట్టు పెట్టాల్సి వచ్చింది. సో ఆ టైంలో మాకు ఇంత నాలెడ్జ్ లేదు కదా, అవేర్ చేయడానికి యూట్యూబ్ లేదు, యూట్యూబ్ వీడియోస్ కూడా లేవు. సో మీరైతే మాత్రం ఖచ్చితంగా ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనం క్యారీ చేయాల్సిన నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇది చెప్పగానే మీరు ఓహ్ ఇది కూడా చెప్పాలా అనుకుంటారు, కానీ ఖచ్చితంగా చెప్పాలి. ఏంటంటే యూ బెటర్ క్యారీ అ పర్ఫ్యూమ్. పర్ఫ్యూమ్ అయితే ఖచ్చితంగా మీరు క్యారీ చేయండి. ఎందుకంటే మీ పెళ్లి ఏ సీజన్ లో జరిగినా సరే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ సీజన్ ఎక్కువ మంది క్రౌడ్, వెడ్డింగ్ అంటేనే క్రౌడ్ ఎక్కువ ఉంటారు కాబట్టి మనం స్వెట్టింగ్ అనేది వస్తూ ఉంటది. సో ఆ స్వెట్టింగ్ వచ్చేటప్పుడు మనం ఎక్కువసేపు చాలా ప్లెజెంట్ గా ఉండాలన్నా, మనమైనా లేదంటే మన పక్కన ఉన్న పెళ్లి కొడుకు ప్రశాంతంగా ఉండాలన్నా ఖచ్చితంగా పర్ఫ్యూమ్ అయితే క్యారీ చేయండి. ఎందుకంటే పర్ఫ్యూమ్ లేకపోతే ఒక మన మీద మనకే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గినట్టు అనిపిస్తుంది అనమాట. ఎవరు మనల్ని నోటీస్ చేయకపోయినా మన స్మెల్ మనకే కొంచెం లో చేస్తుంది అనమాట, మనకే మనం లోగా అనిపిస్తాం అనమాట. కాబట్టి ఇట్స్ బెటర్ టు క్యారీ అ పర్ఫ్యూమ్. ఎప్పుడన్నా మీకు లేదు కొంచెం స్వెట్ వస్తుంది అనిపించేటప్పుడు మీరు హ్యాపీగా పర్ఫ్యూమ్ వేసేసుకోవచ్చు. మనం నార్మల్ గా ఇటువంటివన్నీ అయితే క్యారీ చెయ్యము కాబట్టి ఇంత దూరంగా అయితే మనం ఆలోచించాం. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్, డెఫినెట్ గా మీరు ఏ అవుట్ఫిట్ అయితే వేసుకున్నారో, మీకు ఏ లిప్స్టిక్ అయితే మేకప్
ఆర్టిస్ట్ కానీ మీరు కానీ వేశారో లిప్స్టిక్ షేడ్ ఖచ్చితంగా ఒకటి క్యారీ చేయండి. ఎందుకంటే మనకి ఈవెంట్ జరుగుతున్నా సరే మమ్మీ వాళ్ళు లేదా డాడీ వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి మనకి కొంచెం ఫుడ్ అప్పుడప్పుడు తినిపిస్తూ ఉంటారనమాట. సో పర్టికులర్ గా మనం కూర్చుని తినే అవకాశం లేకపోయినా ఎవరో ఒకరు ఏదో ఒకటి పెడుతూ ఉంటారు. సో అలా పెట్టేటప్పుడు మన లిప్స్టిక్ పోతూ ఉంటది అనమాట. సో ఇలా జరిగే ప్రాసెస్ లో ఏమవుతుందంటే ఫస్ట్ ఫోటోకి మనకి లిప్ షేడ్ చాలా బ్రైట్ గా కనిపిస్తుంది అండ్ గ్రాడ్యువల్ గా వచ్చే ఫొటోస్ అన్నిట్లో లిప్ షేడ్ డల్ అయిపోతూ ఉంటది అనమాట. అంత బాగోదు చూడడానికి. కాబట్టి మనం ఏదైనా తింటూ ఉంటే ఖచ్చితంగా లిప్స్టిక్ పోతుంది. కాబట్టి మీరు ఈ అవుట్ఫిట్ కి తగ్గ షేడ్ ఒక లిప్స్టిక్ ని క్యారీ చేయండి. మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఈవెంట్ అంతటిలో ఫొటోస్ ఒకేలా వస్తాయి. అండ్ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పెళ్లిలో మనం రెడీ అవ్వడం, ఈవెంట్స్ అన్నింటికి హడావిడిగా బయలుదేరడం ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్, మేకప్ రిమూవ్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. మేకప్ పైన మనం చాలా వరకు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాము, కానీ ఇట్స్ బెటర్ టు ఇన్వెస్ట్ ఆన్ అ మేకప్ రిమూవర్. మేకప్ రిమూవర్ ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే మనకి ఈవెంట్స్ అనేవి ఒకదాని తర్వాత ఒకటి గ్యాప్ లేకుండా అవుతూ ఉంటది అనమాట. సో ఇలా అయ్యే ప్రాసెస్ లో మనం జస్ట్ ఇప్పుడు మేకప్ చేస్తారు కదా, సో ఒక 1 hour తర్వాత నెక్స్ట్ ఇంకొక ఈవెంట్ ఉంటుంది. ఈ మేకప్ రిమూవ్ చేయకుండా మీరు డైరెక్ట్ గా ఇంకొక ఈవెంట్ కి రెడీ అయిపోయినట్టయితే మీకు పెళ్లి అయిన తర్వాత డెఫినెట్ గా మీరు యాక్ని అనేది ఒక రేంజ్ లో ఫేస్ చేయాల్సి వస్తుంది. మేకప్ ఖచ్చితంగా రిమూవ్ చేసుకోండి. ఎంత దగ్గరగా ఈవెంట్స్ ఉన్నా సరే మీరు మేకప్ రిమూవ్ చేసుకునే నెక్స్ట్ ఈవెంట్ కి రెడీ అవ్వడం మంచిది. అండ్ ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు మనకి కాళ్ళగోళ్ళు, పెళ్లి ఇలాంటి సందర్భాల్లో మనకి స్నానం కూడా చేపిస్తారు. స్నానం కూడా ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా చేసేటప్పుడు మనం మేకప్ తో అలాగే స్నానం చేసేస్తే మన స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుంది. సో మీకు ఒకవేళ మేకప్ రిమూవర్ కొనటం కుదరలేదు, ఈవెంట్ దగ్గరలోనే ఉంది ఎలా అనుకుంటే గనక అట్లీస్ట్ ఒక కోకోనట్ ఆయిల్ బాటిల్ అన్న తీసుకెళ్ళండి. సో దట్ ఒక కాటన్ ప్యాడ్ పైన కోకోనట్ ఆయిల్ అప్లై వేసి మీ మేకప్ అంతా రిమూవ్ చేసుకుని తర్వాతే నెక్స్ట్ ఈవెంట్ కి ప్లాన్ చేసుకోండి. సో ఇలా చేయటం వల్ల మన స్కిన్ అనేది ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటది అనమాట. సో ఇది ఖచ్చితంగా మీరు ఫాలో చేయాల్సిన టిప్. ఖచ్చితంగా మీరు క్యారీ చేయాల్సిన ఐటమ్స్ లో ఇది అయితే డెఫినెట్ గా లిస్ట్ రాసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే మనకి ఇందాక చెప్పినట్టుగా కొన్ని ఈవెంట్స్ కి మనం స్నానం చేయాల్సి ఉంటుంది. మాటికి స్నానం చేపిస్తూ ఉంటారు. సో అలా చేసేటప్పుడు మన హెయిర్ అనేది వెట్ అయిపోతూ ఉంటది. కొంతమందికి ఇప్పుడు మనలాగా చిన్న జుత్తు అయితే ఏం ప్రాబ్లం లేదు. వెట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఈవెంట్, కాళ్ళగొళ్ళు అయిపోయిన వెంటనే ఇంకొక ఈవెంట్. మా తమ్ముడు పెళ్లిలో చూసుకుంటే కాళ్ళగొళ్ళు అయిపోయిన వెంటనే ప్రధానం ఈవెంట్ వచ్చింది అనమాట. సో కాళ్ళగొళ్ళలో వాళ్ళకి తలస్నానం చేపిస్తారు. నెక్స్ట్ ప్రధానంకి వెంటనే మనం రెడీ అయిపోవాలి, ఇక్కడి నుంచి అక్కడికి జంప్ చేయాలన్నమాట, ఈ ఈవెంట్ నుంచి ఆ ఈవెంట్ కి. సో అలా చేసేటప్పుడు మనం ఈ తడితలతో ఫొటోస్ కానీ ఫంక్షన్ కానీ ఏమైనా అటెండ్ అయితే అస్సలు ఈవెంట్ లో బాగోదు. కాబట్టి అలా అని చెప్పి అదే తలతో జడ వేస్తే మనకి హెడేక్ లాంటివి వచ్చేస్తుంది. మీరు క్యారీ చేయాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హెయిర్ డ్రైయర్ ఖచ్చితంగా క్యారీ చేయండి. సో దట్ మీకు ఈవెంట్ లో ఇబ్బంది లేకుండా ఉంటది అనమాట. ఫర్దర్ గా మీరు ఒకవేళ ఎవరైనా మీకు శారీ డ్రేప్ చేసే టైంలో ఇంకొకరు హెయిర్ డ్రై చేసేస్తూ ఉంటారు. సో దట్ మీరు రెడీ అయ్యే లోపలే మీ హెయిర్ స్టైల్ చేసుకోవడానికి రెడీ అయిపోతుంది. సో మస్ట్ క్యారీ ఐటమ్స్ లో హెయిర్ డ్రైయర్ కూడా ఒకటి. మన హెయిర్ స్టైల్ కి రెడీ అయిపోయింది కదా, మన నెక్స్ట్ క్యారీ చేయాల్సిన ఇంపార్టెంట్ ఐటమ్ ఏంటో చూసేద్దామా. పెళ్లి అనగానే చాలా రకాల హెయిర్ స్టైల్స్. ఇప్పుడైతే పఫ్ అనగానే పఫ్ తీసేటప్పుడే మనకి కొంచెం లోపలికి ఇలా దువ్వి పఫ్ స్టైల్ చేసేటప్పుడే మనకి జుత్తు బాగా స్కాల్ప్ ఆ విధంగా చిక్కులు పడితే మెస్సీ బ్రైడ్ లో మీరు కంప్లీట్ హెయిర్ లెంగ్త్ అంతా కూడా మీకు చిక్కులు పడిపోతూ ఉంటది. సో తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీరు ఇంకొక ఈవెంట్ కి వెళ్ళేటప్పుడు ఈ చిక్కులు తీసే టైం అసలు ఎంత టైం ఉన్నా సరిపోదు. అదే మీకు లాంగ్ హెయిర్ అయితే అస్సలు సరిపోదు. కాబట్టి ఇలాంటి హెయిర్ స్టైల్స్ చేసుకునే ముందు డెఫినెట్ గా మీరు హెయిర్ కి సీరం అయితే అప్లై చేయండి. సీరం అప్లై చేసి మీరు ఈ హెయిర్ స్టైల్స్ చేసుకోవటం వల్ల మీ హెయిర్ అనేది చిక్కు పడకుండా ఉంటది. సో ఎక్కువసేపు మీరు లూజ్ హెయిర్ తో ఉన్నా లేదంటే ఇలాంటి స్టైలింగ్ చేసినా మీ హెయిర్ అనేది చిక్కులు పడకుండా ఉంటది. అలాగే హెయిర్ స్టైలింగ్ లో ఖచ్చితంగా యూజ్ చేసే ఇంకొక ఐటమ్ ఏంటంటే హెయిర్ స్ట్రైట్నర్. మనకి హెయిర్ ఐరనింగ్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. హెయిర్ స్ట్రైట్నర్ డెఫినెట్ గా యూజ్ చేస్తారు. హెయిర్ స్ట్రైట్నింగ్ చేసేటప్పుడు మన
హెయిర్ అంతా కూడా ఇప్పుడు మనం ఈ హడావిడిలో పట్టించుకోకపోయినా తర్వాత ఫర్దర్ గా మనకి హెయిర్ అనేది చాలా ఊడిపోతూ ఉంటది. ఇలాంటి స్ట్రైట్నర్స్ యూజ్ చేయడం వల్ల, హీట్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ ఎక్కువ లాస్ అవుతూ ఉంటది అనమాట. కాబట్టి హెయిర్ లాస్ అవ్వకుండా ఉండాలంటే డెఫినెట్ గా హీట్ ప్రొటెక్టెంట్ స్ప్రే ని యూజ్ చేయండి. మీరు హెయిర్ స్టైల్ చేసుకునే ముందు మీరు సీరం ఎలా అయితే అప్లై చేస్తున్నారో అలాగే హీట్ ప్రొటెక్టెంట్ స్ప్రే ని కూడా మీరే తీసుకోండి. వీ కాంట్ ట్రస్ట్ ఆన్ దోస్ మేకప్ ఆర్టిస్ట్. వాళ్ళు ఖచ్చితంగా మనకి స్ప్రే చేసే ఈ హెయిర్ స్టైల్ చేస్తారు అనేది వాళ్ళని అయితే ట్రస్ట్ చేయలేము. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా క్యారీ చేయరు. వాళ్ళ డ్యూటీ ఏంటంటే వచ్చి మనకి హెయిర్ స్టైల్ చేయడమే. మన హెయిర్ కేర్ తీసుకునే రెస్పాన్సిబిలిటీ వాళ్ళది కాదు. ఆ రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా మనదే. కాబట్టి ఇది ఖచ్చితంగా క్యారీ చేయండి. ఇందాక పర్ఫ్యూమ్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో నెక్స్ట్ అటువంటి ఇంకొక ఇంపార్టెంట్ ఐటెం ఏంటంటే మనకి స్వెట్ ప్యాడ్స్. పెళ్లి అనగానే చాలా వరకు ఎన్నో మగ్గం వర్క్ బ్లౌజెస్, ఇంకా డ్రెస్సెస్ ఇలాంటివి చాలా తీసుకుంటూ ఉంటాం మనం. సో ఇలా తీసుకునేటప్పుడు ఆ బ్లౌజ్ ఎంతెంత ప్రైసెస్ పెడుతూ ఉంటాము. సో చాలా ప్రైస్ పెట్టి కుట్టించుకుంటూ ఉంటాం కదా. సో అలాంటప్పుడు ఇవి పాడవ్వకుండా అలాంటి బ్లౌజెస్ జాగ్రత్తగా కొన్నాళ్ళు యూజ్ అయ్యేలా ఉండాలి అంటే మీరు డెఫినెట్ గా స్వెట్ ప్యాడ్స్ అయితే క్యారీ చేయండి. సో మీరు ఆ స్వెట్ ప్యాడ్స్ క్యారీ చేయటం వల్ల మీకు వచ్చే స్వెట్ అంతా కూడా మన బ్లౌజ్ వరకు వెళ్లకుండా, బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ని పాడు చేయకుండా మనకి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అది మాత్రమే కాకుండా ఎవరైనా కావాల్సిన వాళ్ళని ఇలా పిలుస్తూ ఉంటాం కదా. సో అలాంటప్పుడు మనకి స్వెట్ కనిపిస్తే చూడటానికి అసలు బాగోదు కదా. సో అలా కనిపించకుండా ఉండాలి అంటే అలాంటప్పుడు స్వెట్ ప్యాడ్ మనకి చాలా యూజ్ అవుతుంది. ఈ స్వెట్ ప్యాడ్స్ లో మనకి 2 టైప్స్ ఉంటాయి అనమాట. ఒకటి రీయూజబుల్ ఉంటది, ఒకటి సింగిల్ యూసేజ్ ఉంటాయి అనమాట. సో మీరు ఏది కావాలంటే అది పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ పర్చేస్ చేసుకున్నాక మేము పెళ్లికి వెళ్తాం కదా, పెళ్లిలో అప్పుడు బ్లౌజెస్ కి అటాచ్ చేస్తాము అని అయితే అనుకోవద్దు. అక్కడున్న హడావిడిలో పెద్దవాళ్ళు మనకి ఏవి చేయనివ్వరు. ఈ హడావుడి పెట్టే పనిలోనే ఉంటారు. కాబట్టి మీ బ్లౌజెస్ అన్నింటికి కూడా మీరు ఆ స్వెట్ ప్యాడ్స్ ని ముందే స్టిక్ చేసి పెట్టేసుకోండి. సో మీరు ఇంటి నుంచి మండపానికి వెళ్తున్నప్పుడే మీరు ఆ స్వెట్ ప్యాడ్ స్టిక్ చేసి పెట్టుకుంటే మీకు హడావిడిగా ఉండదు అనమాట. మీకు వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఏ బ్లౌజ్ అయినా నార్మల్ గా వేసేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇందాక నేను చెప్పాను కదా, నేను గోల్డ్ స్టిక్కర్ పెట్టుకున్నాను, దానికి కళ్యాణ తిలకం లాగా సెట్ చేసుకున్నామని చెప్పి. సో పెళ్లి టైంలో ఏంటంటే అది మిస్ అయింది అనమాట, గోల్డ్ స్టిక్కర్. సో ఇబ్బంది అయింది. అప్పటికప్పుడు నేను ఇంకా తిలకం పెట్టుకున్నాను అనమాట. నాకు తిలకం పెట్టుకోవడం అస్సలు నచ్చలేదు. సో దానివల్ల పెళ్లిలో నేను ఏడ్చాను కూడా, నాకు ఇది నచ్చలేదు, ఈ బొట్టు నచ్చలేదు అని చెప్పి ఏడ్చాను కూడా. నా ఫేస్ అయితే చాలా చెత్తగా అయిపోయింది, కళ్ళు అవి పొంగిపోయి. సో ప్రతి ఒక్కరి పెళ్లిలో ఇలాంటిది ఏదో ఒక ఇన్సిడెంట్ అయితే ఉంటది అనమాట. కాబట్టి ఇలాంటివి రిపీట్ అవ్వకుండా ఉండాలంటే కళ్యాణ తిలకం స్టిక్కర్స్ ఉంటాయి కదా. సో అవి మీరు ఎక్స్ట్రా క్యారీ చేసి పెట్టుకోండి. ఒక 2-3 స్టిక్కర్స్ అయినా మీరు కళ్యాణ తిలకాలు పెట్టుకుంటే మనం ఒకవేళ మిస్ అయినా సరే ఇబ్బంది లేకుండా ఉంటది అనమాట. లేదంటే నాలాగా డిసప్పాయింట్ అయ్యే పరిస్థితి వస్తుంది. పెళ్లిలో మనకి ఎంత టైం ఉన్నా సరిపోదు. టైం సేవ్ చేసుకొని మనకి ఎంత టైం ఉన్నా సరిపోకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ చీర కట్టుకోవడమే. ఎందుకంటే పెళ్లి అనగానే అమ్మాయిలకి చీర కట్టడం ముందే అలవాటు ఉంటది కొంతమందికి ఉండకపోవచ్చు. సో మనకి డ్రేప్ చేసే వాళ్ళు ఎవరికి వాళ్ళు డ్రేప్ చేసుకోవాలనుకుంటే ఓకే, మనకు ఒకవేళ చీర కట్టుకునే అలవాటు ఉన్నా, లేదు వేరే వాళ్ళు కట్టాలంటే మనకి ఎక్కువ టైం అయితే తీసుకుంటది అనమాట. సో ఇలాంటివి మనకి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇప్పుడు మనకి అది ప్రీ ప్లీటింగ్ వస్తుంది కదా, ఇట్స్ బెటర్ టు ప్రీ ప్లీటింగ్ చేపించేసుకోండి సారీస్. సో చేపించుకుని మీరు అన్ని సెట్ చేసి పెట్టుకుంటే గనక మనకి జస్ట్ 2-3 మినిట్స్ కన్నా ఎక్కువ టైం పట్టదు సారీ డ్రేప్ చేసుకోవడానికి. సో ఇదైతే ది బెస్ట్ ఆప్షన్. వేరే వాళ్ళ ఈవెంట్స్ కి అయితే మనకి అది అంత నెసెసరీ కాకపోవచ్చు, బట్ పెళ్లి మీదే అయ్యేటప్పుడు ప్రీ ప్లీటింగ్ అనేది కంపల్సరీ. మనకి టైం అనేది చాలా వరకు సేవ్ చేస్తుంది అనమాట. యూ డోంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ అసలు అంత టైం సేవ్ అవుతుందా అని అయితే మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు కూడా. సో ప్రీ ప్లీటింగ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు నేను కొన్ని ఐటమ్స్ అయితే మీకు చెప్పాను కదా. ఈ ఐటమ్స్ అన్నింటికన్నా ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను చెప్పిన ఐటమ్స్ అన్నింటినీ ఒక క్యారీ బాక్స్ లో పెట్టుకొని మీ పక్కన ఎవరైతే ఉంటారో, మీ మమ్మీ కావచ్చు, మీ సిస్టర్ కావచ్చు, మీ కజిన్స్ కావచ్చు, మీ పిన్నిలు కావచ్చు, ఎవరో ఒకరు మన పక్కన ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నువ్వు పెళ్లి కూతురు పక్కనే ఉండు అనే రెస్పాన్సిబిలిటీ ఇంట్లో వాళ్ళు అప్పచెప్తారు కదా. సో వాళ్ళకి ఈ బాక్స్ అయితే ఇవ్వండి. సో ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ లైక్ పర్ఫ్యూమ్ మనకి స్వెట్ అనిపిస్తుంది, మనకి స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది. సో దెన్ పర్ఫ్యూమ్ వెంటనే వేసుకోవాలంటే ఎక్కడో రూమ్ లో పెడితే ఆ రూమ్ లోంచి పర్ఫ్యూమ్ తెచ్చుకునేంత టైం మనకు ఉండదు.
సో వచ్చే వాళ్ళు కానీ వచ్చే గెస్ట్స్ కానీ కెమెరామెన్ కానీ మనకు అంత టైం ఇవ్వరు. సో మీ పక్కనే ఉండాలన్నమాట. సో మీ పక్కన ఎవరైతే ఉంటారో వాళ్ళకి బాక్స్ ఇవ్వండి, వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వెంటనే మీరు ఫ్రెష్ అయిపోవచ్చు. సో ఇలాంటి అవసరం ఉన్న ఐటమ్స్ అన్నింటినీ కూడా ఒక బాక్స్ లో క్యారీ చేసి మీ పక్కన ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవన్నీ ఇస్తే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ పట్టుకున్న వాటికి సార్థకత అవుతుంది అనమాట. సో ఈ రోజుల్లో జరుగుతున్న వెడ్డింగ్స్ కి అయితే నాకు తెలిసినంత వరకు క్యారీ చేయాల్సిన ఎసెన్షియల్ థింగ్స్ అన్నింటినీ నేను మీకు క్లియర్ గానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటా, అండ్ ఏవి మిస్ చేయలేదని అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ నేను ఏమైనా మిస్ చేశానని మీకు అనిపిస్తే కామెంట్స్ లో పెట్టండి. సో ద మోస్ట్ యూస్ఫుల్ కామెంట్ ఏమైనా అనిపిస్తే ఖచ్చితంగా మీ కామెంట్ ని పిన్ చేస్తాను. సో దట్ చూసే వాళ్ళకి కూడా అర్థమవుతుంది కదా, కామెంట్స్ చదివే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. సో యా ఇది నేను మిస్ చేశాను అని చెప్పి. సో ఇది వాళ్ళ వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా, ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలే మర్చిపోద్దు. మరొక మంచి వీడియోలో కలుస్తాం. బాయ్ గైస్.